అకార్డింగ్ టు ఫారిన్ గవర్నమెంట్ బోర్డు ఇక్కడ ఉండదు. ఫారిన్ గవర్నమెంట్ ప్రకారం సెక్షన్ 991. పెద్ద ప్లానింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బండి సీజ్ చేసాము. వీడియో మాత్రం చాలా ఫన్నీగా వచ్చింది. సో వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే కాదు, బండి ఎవరు పార్క్ చేసినా? బండి ఎవరు పార్క్ చేసినా? బండి ఎవరు? నాదేనా? డ్రైవరా ఓనర్? నువ్వు డ్రైవర్ నేనే, ఓనర్ నేనేనా? నువ్వేనా? ఈ బండి ఎవరు పార్క్ చేయనా? బండి ఎవరు పార్క్ చేయనా? ఏడ వచ్చిన అది నో పార్కింగ్, ఇది నో పార్కింగ్. బోర్డు పెట్టరు తమ్ముడు, చెప్పేది బోర్డు పెట్టలే. ఏంటంటే అకార్డింగ్ టు ఫారిన్ గవర్నమెంట్ బోర్డు ఇక్కడ ఉండదు. ఫారిన్ గవర్నమెంట్ ప్రకారం సెక్షన్ 991. అకార్డింగ్ టు ఫారిన్ గవర్నమెంట్ బోర్డు ఇక్కడ ఉండదు. ఫారిన్ గవర్నమెంట్ ప్రకారం సెక్షన్ 991. పెద్ద ప్లానింగ్. అర్థమైందా? చదువుకున్నావు నువ్వు? చదువుకోవాలి. నేను ఎవరు కలిసేంతకి? ఎవరున్నా నువ్వు? ఫారిన్ ఆఫీసర్. అట్లా కాదు, నువ్వు బండి ఎవరు పార్కింగ్ చేయడం మళ్ళీ కడుతున్నావు. మళ్ళీ బండి ఎవరు ఓనర్? బండి పించోలే సార్ వద్దు సార్ వద్దు సార్. బండి పించోలే అదేనా? బండి పించోలే అదే సార్. బండి బుక్ లేదు సార్, బండి బుక్ లేవు. బండి సీజ్ బుక్ లేదు సార్, బండి బుక్ లేవు. బండి సీజ్ ఆడ పోయా నువ్వు పార్క్ చేసేది బండి? నువ్వు అందులో పాస్ ఆడ పోసేది నువ్వు ఫస్ట్ రైట్ పా. నువ్వు ఆడ ఎట్లా పోసావు? నో పార్కింగ్ లో పాస్ ఎట్లా పోసావు? నో పార్కింగ్ లో బండి ఎట్లా కడితే బార్డర్ కాల్ చేసిన వాడు ఫారిన్ గవర్నమెంట్ లో టైర్ ముందు పోయింది కదా. ఎన్ని టైర్ ఉంది? ఎన్ని టైర్ ఉండేది? 4 సార్. 4 టైర్ ముందు పోయింది కదా. ఫారిన్ గవర్నమెంట్ ఇచ్చింది కదా, కాల్ చేసింది కదా. బండి సీజ్. ఉన్నాను సార్, మా ఓనర్ ఫోన్ చేస్తా. ఉన్నాను సార్. మళ్ళీ ఓనర్ నువ్వే, బండి డ్రైవర్ నేనంటివి, తెచ్చిపోతుంది మంచివి. ఉన్నాను సార్, ఫోన్ చేస్తానా? బండి నువ్వే, నాదే, ఓనర్ నేనే అని పెద్ద రెచ్చిపోతుంది. దాన్ని నోడు. హలో అన్నా. హలో, బోల్రా. బండి పట్టుకున్నారు నా బండి. ఎవరో సార్ అన్నా. ఎవర్రా? యా సార్ రా? రాన్నా, ఎవరో సార్ బండి పట్టుకున్నాడు. మళ్ళీ ఏంటికి పట్టుకున్నాడు? ఏందో ఫారెన్ ఆఫీసర్ అంట. ఏందో మంచి ఏంది అంటాడు. నువ్వు రాన్నా ఫస్ట్. రానా నువ్వు రా. మా ఓనర్ వస్తాడు. నువ్వు యాడ పాస్ ఆడ పోస్తావు? బండి ఎట్లా పోస్తావు నువ్వు? బండి పట్టుకున్నాడు సార్. సార్ బండి నాదే సార్. బండి నీదే. ఎవరు పార్కింగ్ ఉన్నాయి? ఆడ మంది పార్కింగ్ చేసింది కదా, ఆడ పాస్ పోసినాడు. అది నో పార్కింగ్, ఇది నో పార్కింగ్. ఎట్లా పోస్తావు? ఎట్లా? ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఇద్దరు ఆడగడు సార్ ఫోటో. మళ్ళీ వాడు ఏంది ఎత్తిపోతున్నాడు. బండి నాకు సార్ నో పార్కింగ్ బోర్డు లేదు కదా సార్. బోర్డు ఉన్నది అకార్డింగ్ టు సెక్షన్ 991 ప్రకారం ఫారిన్ గవర్నమెంట్ లో నువ్వు బార్డర్ క్రాస్ చేసిన వాడా? సార్ కరెక్టే కదా, మాకు తెలియదు. అంటే ఇక్కడ పార్కింగ్ బోర్డు ఉన్నది ఆల్రెడీ. ఇదంతా ఫారిన్ గవర్నమెంట్ సార్. ఇక్కడ బార్డర్ ఉన్నది కదా సార్. అసలు అక్కడ నుంచి నో ఎంట్రీ. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నువ్వు బార్డర్ క్రాస్ చేసి సార్. బోర్డు లేదు మాకు ఎట్లా తెలుస్తుంది సార్? అయితే నువ్వు బార్డర్ క్రాస్ చేసినావు. నువ్వు బార్డర్ అసలు రాకూడదు ఇక్కడ, అక్కడే పోలను సార్. మాకు తెలియదు కదా సార్. అసలు అక్కడ పార్కింగ్ బోర్డు అని ఉంటే తమ్ముడు ఏంది సార్ పార్కింగ్ బోర్డు సీజ్ చేస్తా ఉంటారు. वो गाड़ी में सीज करो. गाड़ी नंबर सीज करो. फोटो सेंड करो. సార్ నువ్వు ఏం చేసావు సార్? నువ్వు ఏంటికి పార్కింగ్ బోర్డు లేదు, బోర్డు లేదు. మీరు సీజ్ అయితే బండి ఈడ పార్కింగ్ చేయకూడదు. ఆడ పాస్ పోయకూడదు, ఇక్కడ పార్కింగ్ చేయకూడదు. అవును సార్, మాకు ఒక ఐడెంటిఫికేషన్ అంటే మీరు చదువుకున్నారా? నా పాయింట్ అప్పుడు చదువుకున్నారా?
లేదు సార్, అకార్డింగ్ టు 991 ప్రకారం ఇక్కడ బోర్డు ఉండదు, ఐడెంటిఫికేషన్ ఉండదు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయమంటారు సార్? సీజ్ చేస్తాం సార్. ఏంది సార్ ఊరికే ఇక్కడ నిలబడితే సీజ్ అయినా సార్? ఇది దాని దీనికి ఫోర్ వీల్ సార్, 4 వీల్ ఓ టైర్ ముందు ఉంది. ఓ అకార్డింగ్ టు కొత్త రూల్ వచ్చింది, ఫారిన్ గవర్నమెంట్ ప్రకారం సీజ్ ఉంటుంది అనమాట. అర్థమైందా అనేవాడు సార్? ఏంది సార్ ఊరికే నిలబడు సార్, తెలియలే ఆ నిలబడు. బండి సార్ మాకు తెలుసు మళ్ళీ ఇందాక ఏమన్నాడు సార్? ఓనర్ నేనే డ్రైవర్ నేనే చెప్పు అన్నాడు. ఏం లేదు సార్ మా వాడే. అవుపా ఎట్లా అంటాడు అట్లా? లైసెన్స్ ఉందా? లేదు సార్. మళ్ళీ లైసెన్స్ లేకుండా బండి ఎట్లా పోతాడే? ఏమో సొంత పని మీద బండి నా పేరు మీద సర్లే కానీ బండి మళ్ళీ వచ్చి పట్టుకుని పో. ఆడుంటాను, బండి మళ్ళీ వచ్చి పట్టుకుని పో సార్. ఏమన్నా మీరే చూడండి సార్. ఇంకా ఏం చూడవు చెప్పు, నువ్వు చెప్పు మరి ఏం చూడాలంగా? బండి నో పార్కింగ్ లో మన ఫారిన్ లో అక్కడ ఫారిన్ నుంచి కాల్ వచ్చినాయి. మ్యాపింగ్ గూగుల్ మ్యాప్ లో కొడితే కారు చూపించింది. మీరేమో మాట్లాడుతున్నావురా చూడు మరి. ఇంకా నేనైతే సీజ్ చేయాలా బండి ఎక్కడ చూడు. వద్దు సార్ సీజ్, మేము పోలా సార్, పని మీద వచ్చినాం సార్. సర్లే ఫార్మాలిటీస్ కోసం ఫోటో తీసుకుంటాం సార్. ఓ ఫార్మాలిటీస్ అంతే, ఫార్మాలిటీస్. నేను ఫార్మాలిటీస్ మాకొచ్చు సార్, మా రూల్స్ మాకు ఉంటాయి. అర్థమైందా? అయితే బండి సీజ్ బండి రెండు ఫోటో అంతే, ఏం లేదు. గవర్నమెంట్ కి పంపాలి అడిగినాడు సార్. ఎందుకు సార్? అయిపోయింది ఎంత ఇస్తావు మరి? మీరే చెప్పండి సార్. ఇది 4 గంటల బండి, ఆ గాని ముందు పోయింది కాబట్టి 10,000 పెట్టు సార్. మేము ఏదో పని పని వచ్చినాం సార్. 10,000 పెట్టు సార్. సార్ అంతే మరి ఎంత సార్? ఎంత కడతావు మరి చెప్పు? 3,000 ఇస్తాం సార్. ఇంత పెద్ద బండి 3,000? ఇంత పెద్ద బండి బండి సీజ్ సార్. ఏంది సార్? లేదు ఊరుకుండు కాదు ఎవరోడు వాడే సార్. ఏదోడు బండి ఊరుకుంటు రాను నేను మాట్లాడుతున్నా కదా. బండి సీజంగా 2,000 మాట్లాడుతున్నా కదా. 2,000 వద్దులే, నేనైతే సీజ్ చేస్తున్నా సార్. ఏంటి సార్? ఓనర్ నేను సార్. వాళ్ళు వాడు ఎక్స్ట్రా ఓనర్ ఊరుకోండు కాదు. వాడు నువ్వు మాట్లాడుతున్నా, వాడు మాటలు వస్తున్నా ఎక్కడ? ఇది బండి పెట్టి వాళ్ళు బండి కూడా దీనిపైన స్టాండ్ వేస్తాను. సీరియల్ అయితే నీ బండి ఆడబెట్టిన పట్టుకుంటారు. ఒక నిమిషం మా వారితో మాట్లాడొచ్చి చెప్తాం సార్. కాదప్ప ఎంత దూరం పోయింది బండి? నువ్వు ఐడి కార్డ్ ఉంది లేరా? ఐడి కార్డ్ అడిగినావు అనుకో, ప్రొఫెషనల్ ఐడి కార్డు వస్తుంది, ప్రొఫెషనల్ గా బండి పట్టబోతారు. నీకు అది కూడా చెప్పు. కార్డు వస్తుంది, ఐడి కార్డు వస్తుంది, అన్ని వస్తాయి. నీకు ఐడి కార్డు కాదు కదా? ఐడి కార్డు వస్తుంది, బండి కూడా సీజ్ చేస్తారు వచ్చి. నువ్వేదో మేనేజ్మెంట్ అంటున్నావు అంటే అట్లయితే మేనేజ్ చేస్తున్నా. నువ్వు ఎక్కువ మాట్లాడితే బండి సీజ్ అయ్యిందా సార్? డిసైడ్ వేసుకుని అయితే బండి సీజ్ చేయాలా? నువ్వు ఏమన్నా ముందు సార్ తో డిసైడ్ గా అలాగే నీ ఫోటోలు పంపించిన ఫోటోలు సార్. సార్ లక్షలు మాట్లాడు, నీ ఇష్టం చూడంగా. బండి తొందరరా. బండి ఏమైనా ఉన్నాయా సార్? ఏంటి సార్? ఒకటే సార్ బండి ఏమన్నది? ఏమన్నా బాటిల్ ఏమన్నా పెట్టినా బండి ఏం లేదు సార్. ఈ బండి తొందరది. మేము ఓన్ కోసం వచ్చాం సార్. ఏం కోసం? ఓన్ కి ఇక్కడ రిలేటివ్స్ ది ఫంక్షన్ ఉంటుంది సార్. నాకు ఆడ 10 నిమిషాలు ఆడ నేను ఉంటాను. 10 నిమిషాలు డబ్బులు కావాలా? క్యాష్ పంపి. బండిది 3,000 తీసుకుంది సార్. నువ్వు బండిది ఫస్ట్ మళ్ళీ బండి బార్డర్ కార్డు తీసుకోవచ్చు. బండిది సార్ 3,000 ఇస్తాం సార్. బండిది తొందర బండి నువ్వు కానీ నువ్వు మళ్ళీ బండిది మళ్ళీ ఎక్కువ మాట్లాడుతుందా? తొందరగా ఎక్కువ బండిది తొందరగా ఆడు ఎక్స్ట్రా మాట్లాడుతా. తొందరగా బండిది చూసుకోండి సార్. నేను చూసాను. నువ్వు వాడి బండి ఆడబెట్టి మళ్ళీ బండి సీజ్ చేస్తాను. ఎక్కువ మాట్లాడుతున్నా.
పైన ముందు వడ్లే ముందు వద్దు ఎన్నికి బార్డర్ క్రాస్ చేస్తున్నావు మళ్ళీ ఎన్నికవా సార్ లేదు బండి కొట్టు